టైటానిక్ ఎన్నో ఏళ్ల క్రితం అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన షిప్. కానీ ఇప్పటికీ కూడా ఆ షిప్ ఎలా మునిగింది, ఆ షిప్లో ఏమున్నాయి, షిప్ చూడ్డానికి ఎలా ఉండేది అనే ఉత్సాహం చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా సముద్ర గర్భంలో టైటానిక్ ఎలా ఉంది అనే ఆతృత ఉన్న వాళ్లకు ఇటీవల కొన్ని ఫోటోలు దర్శనమిచ్చాయి. సముద్రంలో టైటానిక్ ఎలా ఉందో క్లియర్ పిక్చర్స్ రిలీజ్ చేశారు. దీంతో దాన్ని చూడాలన్న ఇంట్రెస్ట్ ఇంకాస్త పెరిగింది. ఆ ఇంట్రెస్ట్తో సముద్ర గర్భంలోకి వెళ్ళిన వాళ్లే ఈ టైటాన్ ప్రయాణికులు. కానీ ఇప్పుడు వాళ్ళంతా మిస్ అయ్యారు. అసలు ఏంటి టైటాన్, ఎలా మిస్ అయ్యింది? సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తున్న ఈ టైటాన్లో ఎంతమంది ఉన్నారు? వారు తిరిగొచ్చే ఛాన్స్ ఉందా? పంతొమ్మిది 1912లో టైటానిక్ షిప్ అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయింది. అందులో 1500 మంది వరకు చనిపోయారు. ఇక షిప్ 2 ముక్కలయ్యి నీటి అడుగున పడిపోయింది. దీని మీద టైటానిక్ అనే సినిమా కూడా వచ్చింది. ఇప్పటికీ ఆ సినిమా ఎంతో మందికి ఫేవరెట్ కూడా. అందుకే ఈ షిప్ సముద్రంలో ఎలా ఉంది అనే ఆతృత చాలా మందిలో ఉంది. ఆ ఆతృతతోనే ఆ షిప్ను చూసేందుకు సబ్మెరైన్లో 5 వెళ్ళారు. జూన్ 18న టైటాన్ అనే మినీ సబ్మెరైన్లో 5 ప్రయాణికులు అట్లాంటిక్ మహాసముద్రంలో 12,000 అడుగుల లోతులోని టైటానిక్ శకలాలను చూసేందుకు న్యూ ఫౌండ్ ల్యాండ్ నుంచి బయలుదేరారు. ఈ మినీ సబ్మెరైన్లో 48 ఏళ్ల పాకిస్తాన్ బిలియనీర్ షహజాదా దావూద్, ఆయన కుమారుడు 19 ఏళ్ల సులేమాన్, యుఏఈలో ఉంటున్న బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఈ యాత్ర నిర్వాహకుడు, ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్, ఫ్రెంచ్ మాజీ నావికా అధికారి పాల్ హెన్రీ కలిసి వారి ప్రయాణం మొదలుపెట్టారు. అయితే ఈ టైటాన్ సబ్మెరైన్ మొదలైన 1:45 నిమిషాలకే మిస్ అయింది. అయితే ఇందులో 5 ఉండగా సబ్మెరైన్లో ఉన్న ఆక్సిజన్ నిల్వలు గురువారం వరకు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత ఆక్సిజన్ వారికి అందదు. దీంతో ఇప్పుడు ఏదో అద్భుతం జరిగితే తప్ప ఆ సబ్మెరైన్లోని వారి జీవితాలపై ఆశలు పెంచుకోలేము. దీంతో టైటాన్ ఆచూకీ కోసం జాన్ కాబోట్, స్కౌండీ విన్లాండ్, అట్లాంటిక్ మెర్లిన్ అనే 3 పడవలను అమెరికా కోస్ట్ గార్డ్ సిబ్బంది రంగంలోకి దించారు. టైటాన్ జలాంతర్గామి ప్రస్తుతం సముద్ర ఉపరితలం నుంచి 12,500 అడుగుల లోతులో ఉంది. అక్కడి దాకా సురక్షితంగా చేరుకోవడం కష్టమైన పని కావడంతో అండర్ వాటర్ రోబోను పంపించారు. అలాగే సహాయక చర్యల కోసం అమెరికా సైన్యానికి చెందిన 3 C-17 రవాణా విమానాలను పంపించారు. మరోవైపు ప్రమాద ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్న కెనడాకు చెందిన P-8 నిఘా విమానం నీటి అడుగు నుంచి వస్తున్న శబ్దాలను గుర్తించింది. 30 నిమిషాలకు ఒకసారి ఇవి వెలువడుతున్నాయని, ఇవి సబ్మెరైన్ నుంచేనని భావించింది. ఈ సమాచారాన్ని అమెరికా నావికా దళంతోనూ పంచుకోవడంతో వారు కూడా అలర్ట్ అయి సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఇక టైటాన్ మిస్సింగ్ మిస్టరీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. 5 సందర్శకులు క్షేమంగా తిరిగి రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. మరోవైపు ఎలాంటి ట్రయల్ చేయకుండా సబ్మెరైన్ను ఎలా నీటిలోకి పంపిస్తారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో సబ్మెరైన్ ఎక్కడుందో, అందులోని మనుషులు ఏమయ్యారో అనేది ఉత్కంఠగా మారింది.